అంటే సినిమాలో మీ నుంచి కూడా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. బట్ ఎనర్జీ అనేది ఒక మంచి మూవీ చేసిన ఒక ఫీల్ ఉంటుంది కదా. సో ఈరోజు మీరు నా వాట్ ఎవర్ ఐఎమ్ గ్లోయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్. మన ఒక ప్రాజెక్ట్ నేను పార్ట్ 1 ప్రాణం పెట్టే చేశాను, పార్ట్ 2 ప్రాణం పెట్టే చేశాను. సో అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది ఉంటుంది. అండ్ ఆల్సో టీమ్ నుంచి ఒక వైబ్ వస్తుంది. వీళ్ళందరూ ఒక మూవీ కంప్లీట్ అయ్యేప్పటికీ ఇందులో సగం మంది నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్, కానీ సినిమా ఫినిష్ అయ్యేప్పటికీ ఒక వైబ్ ఒకటి వస్తుంది కదా. సో అందులోంచి కూడా ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటారు కదా, అది. సో వాట్ ఎవర్ ఈరోజు మీరు ఇప్పుడు మెన్షన్ చేసి అడిగింది, ఐమ్ థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దట్, బికాస్ దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ వాజ్ థింకింగ్ ఓకే అని. సో దట్స్ ప్యూర్ షేర్ హ్యాపీనెస్ అంతే. ఓకే అండి. ఇప్పుడు మీ ఒడిలో ఉన్న బొమ్మ ఆలీ గారి ఒడిలో కూడా ఉంది. ఏంటి రిలేటెడ్ ఏమైనా ఉందో? ఆవిడ అంటే ఆలీ గారి దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తుందా, మీ దగ్గర నుంచి ఆయన దగ్గర? ఓకే సార్, విష్ ఆల్ ది బెస్ట్. యా, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఈవిడికి కొంచెం ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కొన వెంకట్ గారు, రాజబాబు ఫ్రమ్ ఫిల్మీ బీట్ అండి. ఇది మీరు రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్షన్ ఎందుకు చేయలేదండి ఈ సినిమా? డైరెక్టర్ ఉన్నాడుగా, మీరే చేయొచ్చు కదా అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఐ బిలీవ్ ఇన్, ఇప్పుడు నేను ఆల్రెడీ 55 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా చేశాను. ఒక కొత్త డైరెక్టర్ ఉంటే నా కథని, నా క్రియేషన్ని తను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు, చూపిస్తాడు. సో నేను ఆల్రెడీ చేసిన సినిమాలు దాని తాలూకు ఎఫెక్టివ్ మళ్ళీ ఇదేంటి సినిమా మీద పడుతుందన్న భయం ఒకటి. అందుకని ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. ఇప్పుడు మీరు చూస్తే నా కెరియర్లో ఒక త్రూ నిన్ను కోరి శివ నిర్మాణ, ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, ఒక బాబీ అవ్వచ్చు, ఒక గోపి అవ్వచ్చు, వాళ్ళందరూ ఫస్ట్ ఫిలిమ్స్, ఆ లాంచ్ ఫిలిమ్స్ రాసింది నేనే. మీరు చేసిన చాలా సినిమాల్లో రీసెంట్గా వెంకీ రిలీజ్ అయింది, మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఈ గీతాంజలి 2కి ముందు గీతాంజలి రిలీజ్ చేస్తారా? ఐడియా మంచిది. మరి ఆ చూసేసిందా, ఆ చూసాం అనుకుంటే ఇంక మరి గీతాంజలి 2 తర్వాత చేస్తాం రిలీజ్. ఓకే, మళ్ళీ దానికి డబ్బులు పెట్టి దీనికి పెట్టి ఎందుకులా చూసాం చాలని అనుకోకూడదు, మళ్ళీ అదో ప్రమాదం. ఎందుకంటే మేము ఇక్కడ సురేష్ కొండరెడ్డి మిస్ అవుతున్నాం, కానీ సినిమాలు మిస్ అవ్వరు. మర్చిపోయాం, సురేష్ కొండరెడ్డి కూడా ఒక క్యారెక్టర్ చేశాడు మా దాంట్లో గీతాంజలి 2లో. అందుకనే ప్రెస్ మీట్కి వచ్చినట్టు లేడు. ఓకే, అంజలి గారు, చాలామంది తెలుగు హీరోయిన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. మీరు మాత్రం అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో, కారణం ఏంటండి? అంటే ప్రతి మూవీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది, కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అదే షూట్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ లేట్గా అవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కోన గారు ఇందాక చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి ఆయనకి ఇన్ని రోజులు పట్టింది. బికాస్ ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్, షూట్ కానీ, డబ్బింగ్ కానీ, ప్రమోషన్ కానీ, ఎనీథింగ్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే. ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ 6 మూవీస్ రెడీ టు రిలీజ్, 4 మూవీస్ రెడీ టు రిలీజ్ అండ్ 6 రన్నింగ్. సో మనం వర్క్ చేసే వర్కునే మన చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది. గుడ్ లక్ అండి. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే సెట్లోనే స్క్రిప్ట్ రాస్తున్నారు, అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు సీన్లు అనేది ఒక కామెంట్ అందరూ చెప్పే ముచ్చట. కోన గారు మీకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారా, సెట్లో కూడా రాశారా? ఈ ఇంప్రవైజేషన్స్ అండి, ఆల్రెడీ స్క్రిప్ట్ రిటర్న్. ఇప్పుడు భాను సార్ చెప్పడం, భాను అండ్ నందు రాయడం, మళ్ళీ రావడం, దర్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంప్రవైజేషన్ జరుగుతూనే ఉంటుంది. సో యా, ఎవ్రీడే మార్నింగ్ వీ హ్యావ్ అ డిస్కషన్. ఒక 6:30, 7 o'clockకి కంపల్సరీ సార్తో మాట్లాడడం, డిస్కషను, మళ్ళీ ఒకసారి సీన్ మొత్తం మళ్ళీ చూసుకోవడం, ఐ థింక్ కొన్ని అన్నెసరీ తీసేయడం, కొంచెం ఇంకొన్ని పంచ్లు యాడ్ చేయడం. సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో దట్ వాజ్ యా ఛాలెంజింగ్, బట్ ఇట్ కేమ్ అవుట్ నైస్. యా. కోన గారు, రాంబాబు సివిఆర్ అండి. ఇప్పుడు బొమ్మతో మామూలు బొమ్మ పెట్టారు కదండి, బొమ్మతో భయపెడతారా, దాన్ని రిలేటెడ్గా ఏమన్నా కథ చెప్తారా బొమ్మని?
బొమ్మే కథ, బొమ్మతో పాటు ఒక స్టోరీ ట్రావెల్ అవుతుంటుంది. బొమ్మ అండ్ ఆలీ గారితో పాటు అది భయపెడుతుంది, నవ్విస్తుంది, అన్నీ చేస్తుంటుంది. అంటే ఆ బొమ్మకి ఎక్కువగా చాలా సినిమాల్లో బొమ్మకి దెయ్యం బట్టి మిగతా వాళ్ళని భయపెడతారు. అలాంటి కామెడీ మీరు చేస్తున్నారు? లేదు, అలాంటిది కాదు. చూడాలి. కోన వెంకట్ గారు, నా పేరు నారాయణ అండి. నేను 18 మూవీస్కి రాస్తాను. సార్ మీరు చాలా సినిమాలు రాశారు. యాక్షన్ కామెడీ మీకు రాయడం ఈజీనా, లేకపోతే హర్రర్ కామెడీ రాయడం ఈజీనా? ఎందుకంటే హర్రర్ కామెడీ ఇది సెకండ్ సినిమా, ఇంతకుముందు ఎక్కువ సినిమాలు యాక్షన్ కామెడీస్ సక్సెస్ అయ్యాయి. సో ఏది కష్టం అంటే? డెఫినెట్గా హారర్ కామెడీ కష్టం. ఎందుకంటే యాక్షన్ కామెడీ అంటే మీరు చూసుకుంటే దూకుడు యాక్షన్ కామెడీ. నేను రాసిన మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అవే ఉంటాయి. బాద్షా యాక్షన్ కామెడీ, అలాగే అదూర్స్ యాక్షన్ కామెడీ, ఇవన్నీ. కానీ హారర్ కామెడీలో ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్ అన్నది అది స్టోరీలోంచి పుట్టాలి. సో ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ గీతాంజలి ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది అప్పుడు 10 ఇయర్స్ నుంచి అదే లుక్లో ఉన్నారు. ఏంటి సార్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ లుక్ని? అన్నీ అది అర్థమై సార్ వాళ్ళకి అది చూసా కానీ ఏమో మరి అట్లే ఉంటాం. తల్లిదండ్రులు ఇచ్చింది అది కదా. థ్యాంక్ యూ. కొంచెం ఉన్నాయి అన్న అర్థంలో చూసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కానీ దూరం నుంచి కొంచెం థ్యాంక్ యూ. సార్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 10 ఇయర్స్ అప్పుడు గీతాంజలికి ఇప్పుడు గీతాంజలికి మీ యాక్టింగ్ వైజు ఎలా ఇంప్రూవ్? అప్పుడు ఆత్రం ఉండేది, ఇప్పుడు కొంచెం ఆలోచన ఉందండి. ఏజ్ పెరగడం వల్ల అంతే. 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు ఆత్రం ఉండదు కదా, చిన్నగా ఆలోచన వస్తూ ఉంటుంది. సార్ ప్రవీణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఫస్ట్ సినిమా గీతాంజలి అప్పుడు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు, బాగా హిట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారు, చిన్న సినిమాలో చేశారు, పెద్ద సక్సెస్ సినిమాలు రాలేదు, పెద్ద హిట్ సినిమాలు రాలేదు. ఎందుకు కాదు సార్? ఎక్స్ప్రెస్ రాజా అండి. ఎక్స్ప్రెస్ రాజా ఒకటి చేశారు, తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల నేను యూఎస్లో ఉండేయండి. సో ఎక్కువ రాలేకపోయాను. సో ఇప్పుడు 20 ఏళ్ళు యూఎస్లో ఉండి మొన్ననే 3 months బ్యాక్ ఇండియా షిఫ్ట్ అయిపోయాను మొత్తం విత్ ఫ్యామిలీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్